హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవ్ ఎడ్యుకేషన్. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ బందురా యొక్క సోషల్ లెర్నింగ్ థియరీ, ఇంకా ఇతని యొక్క బోబోడాల్ ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. కొన్ని సీటెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ టాపిక్ పైన ఏ రకంగా అడిగారన్నది, ఇంకా బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ లెర్నింగ్ గురించి దీనికి సంబంధించిన కొన్ని సీటెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, బందురా యొక్క సోషల్ లెర్నింగ్ థియరీ. బందురా ఏం చెప్తాడంటే సొసైటీ వల్ల నేర్చుకుంటారు, సొసైటీలో ఇంటరాక్షన్స్ వల్ల నేర్చుకుంటారు. నేర్చుకునే ప్రాసెస్లో సొసైటీ అన్నది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా వేరే వాళ్ళను అనుకరించడం ద్వారా, ఇమిటేషన్ చేయడం ద్వారా ఇలా ఇమిటేట్ చేసి నేర్చుకుంటారని బందురా చెప్తాడు. ఇతడు నేర్చుకోవడానికి ఏ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అని చెప్పాడంటే వేటి వల్ల నేర్చుకోవడం అనేది జరుగుతుంది, లెర్న్ చేయడం అన్నది జరుగుతుంది అని చెప్పాడంటే అటెన్షన్, రిటెన్షన్, రిప్రొడక్షన్, మోటివేషన్. అటెన్షన్ అంటే ఏంటి? దానిపైన ఉన్న శ్రద్ధ, మనకి ఎంత శ్రద్ధతో నేర్చుకుంటున్నామో, ఎంత ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నామో అది అటెన్షన్ అవుతుంది. ఇంకా రిటెన్షన్, దాన్ని మనం లాంగ్ టర్మ్ మెమరీలోకి ఏ రకంగా ధారణ చేయగలుగుతున్నాం, దాన్ని ఎలా మనం ధారణ చేస్తున్నాం అన్నది ఇక్కడ రిటెన్షన్ అని చెప్పొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా రిహార్సల్ చేసి దాన్ని గ్యాదర్ చేసుకొని మన బ్రెయిన్లో లాంగ్ టర్మ్ మెమరీలో ఉంచుకుంటున్నాం అన్నది ఈ రిటెన్షన్. ఇంకా రిప్రొడక్షన్ అంటే చేయగలగడం, ఏదైతే నేర్చుకుంటారో దాన్ని చేయగలిగే అబిలిటీ, దీనివల్ల నేర్చుకుంటారు. ఇంకా రెయిన్ఫోర్స్మెంట్, మోటివేషన్ బాగా ఉన్నట్లయితే బాగా నేర్చుకుంటారని ఇతను చెప్తాడు. ఇలా బందురా యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, లెర్నింగ్కి సంబంధించి ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే రిటెన్షన్, రిప్రొడక్షన్, అటెన్షన్, మోటివేషన్. సో ఆర్ రామ్ గుర్తుపెట్టుకోండి బందురా యొక్క ఫ్యాక్టర్స్. ఇతను ఇంకా బోబోడాల్ యొక్క ఎక్స్పెరిమెంట్ అన్నది చేశాడు. ఈ బోబోడాల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఇతను ఫస్ట్ కొంతమంది పిల్లలకి బాగా అగ్రెసివ్గా ఉండే పిక్చర్స్, ఇంకా కొన్ని చిత్రాలు ఏవైతే ఫైటింగ్కి సంబంధించి, కొట్టడానికి సంబంధించి, ఇలా బోబోడాల్ని కొట్టడానికి సంబంధించి ఇలాంటి పిక్చర్స్ని చూపించాడు. ఆ తర్వాత వాళ్ళను ఒక రూమ్లోకి పంపించాడు. ఆ రూమ్లో కేవలం ఈ బోబోడాల్ మాత్రమే ఉండేలా చేశారు. అలా చేసినప్పుడు ఆ పిల్లలు ఏం చేశారంటే వాళ్ళు ఇంతకుముందు ఏవైతే చిత్రాలు చూసుంటారో, ఎలాంటి పిక్చర్స్ అయితే చూసుంటారో అలా చేయడానికి ట్రై చేశారు. ఆ పిక్చర్స్లో ఏం గమనించారు? వాళ్ళు బాగా కొట్టడం, ఈ బోబోడాల్ని కొట్టడం, ఫైటింగ్, ఇవన్నీ సంబంధించిన పిక్చర్స్ చూపించారు. సో ఈ పిల్లలు కూడా ఇదే రకంగా ఇక్కడ ప్రవర్తించారు. వాళ్ళను ఒక రూమ్లోకి పంపించినప్పుడు కేవలం ఆ రూమ్లో వాళ్ళు ఈ బోబోడాల్, ఇంకా వాళ్ళకు సంబంధించి అబ్జర్వేషన్ కోసం కొన్ని కెమెరాలు మాత్రమే ఉన్నాయి. సో ఇలా పిల్లలు ఈ బోబోడాల్ని కొట్టడం, అటు ఇటు దాన్ని ఫైటింగ్ చేయడం, దానిపైన ఇలా చేశారు. దీన్ని బట్టి ఇతను ఏం చెప్తాడంటే నేర్చుకోవడంలో సొసైటీ యొక్క పాత్ర ఇంపార్టెంట్. ఇంకా సొసైటీ వల్ల నేర్చుకుంటారు, ఏదైతే చూస్తారో వేరే వాళ్ళు ఏం చేస్తే దాన్ని అనుకరించడానికి, ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు, దానివల్ల నేర్చుకుంటారని ఇతను చెప్తాడు. నెక్స్ట్ దీనికి సంబంధించి సీటెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. అకార్డింగ్ టు ద థియరీ ఆఫ్ సోషల్ లెర్నింగ్ ఆఫ్ ఆల్బర్ట్ బందురా, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఇక్కడ ఆల్బర్ట్ బందురా యొక్క సోషల్ లెర్నింగ్ థియరీకి సంబంధించి ఏది కరెక్ట్ ఆప్షన్ అన్నారు. ప్లే ఈజ్ ఎసెన్షియల్ అండ్ షుడ్ బి గివెన్ ప్రియారిటీ ఇన్ స్కూల్. మోడలింగ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ వే ఫర్ చిల్డ్రన్ టు లెర్న్. ఆప్షన్ సి, అండ్ అన్రిసాల్వ్డ్ క్రైసిస్ కెన్ హార్మ్ ఏ చైల్డ్. ఆప్షన్ డి, కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్. ఇక్కడ కాగ్నేటివ్ డెవలప్మెంట్కి సోషల్ డెవలప్మెంట్కి సంబంధమే లేదు అని చెప్పాడు ఇతను. దానికి దీనికి ఎటువంటి రిలేషన్ లేదని చెప్పలేదు. కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మన థింకింగ్లో డెవలప్మెంట్ ఉండడం, మన మైండ్ సెట్లో డెవలప్మెంట్ ఉండడం, సొసైటీలో డెవలప్మెంట్ అన్నది వాళ్ళు సొసైటీ వల్ల డెవలప్మెంట్ చెందడానికి సంబంధం లేదని చెప్పలేదు. ఇంకా ఆడుకోవడం అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్కూల్లో అనడం కరెక్ట్ కాదు. కేవలం ఆటలు మాత్రమే ఇంపార్టెంట్ అన్నది కరెక్ట్ కాదు. ఇంకా ఆప్షన్ సి చూడండి, ఏవైతే సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలకు ఎక్కువ హాని కలుగుతుందని ఇతను చెప్పలేదు. ఇంకా ఆప్షన్ బిలో మోడలింగ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ వే ఫర్ చిల్డ్రన్ టు లెర్న్. ఇతను ఏం చెప్పాడంటే ఒకరిని ఆదర్శవంతంగా తీసుకొని వాళ్ళలాగా చేయాలనుకొని వాళ్ళ యొక్క అనుకరణ, వాళ్ళు ఏం చేస్తే దాన్ని అనుకరించడం, వాళ్ళను ఇమిటేట్ చేయడానికి ఇలా మోడలింగ్గా అంటే మోడల్ లాగా తీసుకొని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో మోడలింగ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ వే ఫర్ చిల్డ్రన్ టు లెర్న్. ఇతను ఇదే చెప్పాడు కదా, సొసైటీ వల్ల నేర్చుకుంటారు, వేరే వాళ్ళను చూసి నేర్చుకుంటారు, వాళ్ళు చేసే విధానాన్ని చూసి వాళ్ళలాగా చేయాలని నేర్చుకుంటారు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, స్టూడెంట్స్ అబ్జర్వ్ ఫ్యాషన్ షోస్ అండ్ ట్రై టు ఇమిటేట్ మోడల్స్. దిస్ కైండ్ ఆఫ్ ఇమిటేషన్ మే బీ కాల్డ్. పిల్లలు ఫ్యాషన్ షోస్ చూసి వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేశారు. అది దేన్ని సూచిస్తుంది? ప్రైమరీ సిమ్యులేషన్, సెకండరీ సిమ్యులేషన్, సోషల్ లెర్నింగ్, జనరలైజేషన్. బంధురా ఏం చెప్పాడు? వేరే వాళ్ళను ఇమిటేట్ చేయడం, వేరే వాళ్ళు ఏం చేస్తే అది చేయడం, వాళ్ళ నుంచి బిహేవియర్ నేర్చుకోవడం అన్నది చెప్పాడు. సో ఈ రకంగా ఇమిటేషన్ అన్నది ఇతని సోషల్ లెర్నింగ్ కిందకి వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద కన్క్లూజన్ చిల్డ్రన్ కెన్ లెర్న్ వైలెంట్ బిహేవియర్ డిపిక్టెడ్ ఇన్ మూవీస్ మే బి డిరైవ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద వర్క్ డన్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైకాలజిస్ట్. ఇక్కడ ఏం చెప్పారంటే ఒక కన్క్లూజన్ ఇచ్చారు. చిల్డ్రన్ ఈ వైలెంట్ బిహేవియర్ అనేది నేర్చుకున్నారు మూవీస్లో నుంచి చూసి. ఇది ఏ సైకాలజిస్ట్ చెప్పారు అని అన్నారు. ఎవరి ప్రకారం ఇది డిరైవ్ చేయబడింది అని అన్నారు? ఎడ్వర్డ్ ఎల్ థార్న్డైక్, వాట్సన్, బందురా, జీన్ పియాజే. జీన్ పియాజే ఏం చెప్తారు? కాగ్నేటివ్ లెవెల్స్ వల్ల నేర్చుకుంటారు, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో చేంజ్ రావడం వల్ల నేర్చుకుంటారని చెప్తారు. ఇలా థాట్కి ఇతను ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా థార్న్డైక్ ఏం చెప్తారు? ట్రై చేయడం ద్వారా, ఎర్రర్స్ చేయడం ద్వారా నేర్చుకుంటారని చెప్పారు. వాట్సన్ ఏం చెప్తారు? ఇంటరాక్షన్స్, వేరే వాళ్ళతో కలిసి నేర్చుకోవడం ద్వారా నేర్చుకుంటారని ఇతను బిహేవియరిస్ట్ థియరీ గురించి చెప్పాడు. ఇంకా ఆల్బర్ట్ బందురా సొసైటీ వల్ల నేర్చుకుంటారు, వేరే వాళ్ళని చూసి ఇమిటేట్ చేయడం ద్వారా నేర్చుకుంటారు అన్నారు. సో ఇక్కడ ఆల్బర్ట్ బందురా ఏం చెప్పాడు? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఏం చెప్పాడంటే ఇతను సొసైటీ వల్ల నేర్చుకుంటారు. ఇక్కడ బోబోడాల్, ఈ బోబోడాల్ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు ఏదైతే ఫస్ట్ చూసారో దాన్ని మళ్ళీ అనుకరించి చేయడానికి ట్రై చేశారు. సో ఇలా చూసింది ఇమిటేట్ చేయడం ద్వారా సొసైటీ వల్ల నేర్చుకుంటారని ఇతను చెప్పాడు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ ద సోషల్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ థియరీ ఆఫ్ బందురా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఒక ప్రాసెస్ అవుతుంది బందురా యొక్క సోషల్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ థియరీకి సంబంధించి? రిఫ్లెక్షన్, రిటెన్షన్, రీక్యాప్చులేషన్, రిపిటేషన్. ఇతడు ఏం చెప్పాడు? RRAM అని డిస్కస్ చేసాం. అంటే రిటెన్షన్, రిప్రొడక్షన్, అటెన్షన్, మోటివేషన్ లేదా రెయిన్ఫోర్స్మెంట్. నేర్చుకోవాలంటే రెయిన్ఫోర్స్మెంట్ లేదా మోటివేషన్ ఉండాలి. ఇంకా అటెన్షన్ అంటే దానిపైన శ్రద్ధ ఉండాలి. రిప్రొడక్షన్ దాన్ని చేయగలగాలి, నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేసేలా ఉండాలి. ఇంకా రిటెన్షన్ అంటే దాని యొక్క ధారణ అనేది చేయగలగాలి, దాన్ని లాంగ్ టర్మ్ మెమరీలో ఉంచుకోవాలి. సో ఇతను చెప్పిన ప్రాసెస్లో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది ఉంది? ఆప్షన్ 2 రిటెన్షన్ ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, బ్లూమ్స్ టాక్సోనమీ ఆఫ్ లెర్నింగ్. బ్లూమ్స్ అనే సైకాలజిస్ట్ లెర్నింగ్కి సంబంధించి ఏం చెప్పారు? ఇతని థియరీ ఏంటో చూద్దాం. బ్లూమ్స్ టాక్సోనమీ అంటే క్లాసిఫికేషన్ అని అర్థం. ఇతను కొన్ని క్లాసిఫికేషన్స్ చేశాడు ఈ లెర్నింగ్కి సంబంధించి. ఇప్పుడు మనం ఇతని యొక్క లెర్నింగ్ డొమైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇతను 3 లెర్నింగ్ డొమైన్స్ గురించి చెప్పారు. ఈ 3 లెర్నింగ్ డొమైన్స్ వల్ల వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందని అంటారు. అదేంటంటే కాగ్నేటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్. కాగ్నేటివ్ డొమైన్ అంటే ఏంటి? కాగ్నేషన్ అంటే ఏంటి? మన థింకింగ్ ప్రాసెస్. ఇలా హెడ్ అంటాం దీన్ని. హెడ్ ద్వారా అంటే థింకింగ్ ప్రాసెస్ ద్వారా నేర్చుకోవడం. ఇక్కడ దీని కిందికి ఏమేమి వస్తాయి? ప్రాసెస్ చేసుకునే థింకింగ్, ఇంకా అనలైజ్ చేయడం, ఇవన్నీ దీని కిందికి వస్తాయి. నెక్స్ట్ అఫెక్టివ్ అంటే ఇది హార్ట్కి సంబంధించింది. మన హార్ట్ ద్వారా ఫీలింగ్స్, ఎమోషన్స్, యాటిట్యూడ్స్ ఇవన్నీ వీటి ద్వారా నేర్చుకుంటామని చెప్పాడు. నెక్స్ట్ మోటార్ అంటే ఏంటి? మూమెంట్స్ ద్వారా కూడా నేర్చుకుంటామని అన్నారు. మూమెంట్స్ చేయడం ద్వారా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా నేర్చుకుంటామని. ఈ రకంగా దీని గురించి ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ కాగ్నేటివ్, దీనికి సంబంధించి వాళ్ళ నాలెడ్జ్ వల్ల రీకాల్ చేయడం ద్వారా, అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా, అప్లై చేయడం ద్వారా, అనలైజ్ చేయడం ద్వారా, సింథసైజ్ చేయడం ద్వారా, ఎవాల్యుయేట్ చేయడం ద్వారా, ఇవన్నీ దేనికి సంబంధించినవి? మన బ్రెయిన్కి సంబంధించినవి. ఈ రకంగా మన థాట్కి సంబంధించినవి. ఇలా మనం నాలెడ్జ్తో, మన థింకింగ్ ప్రాసెస్తో వీటన్నిటిని, ఇలా డాటాను మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అఫెక్టివ్ డొమైన్ అంటే ఇది యాటిట్యూడ్ ద్వారా. ఇక్కడ హార్ట్ అంటాం. రిసీవ్ చేసుకోవడం, ఏదైతే ఉంటుందో దాన్ని రిసీవ్ చేసుకోవడం, దానికి రెస్పాండ్ అవ్వడం, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ దీని కిందకి వస్తాయి. ఇంకా వాల్యూ, అండర్స్టాండ్ చేసుకోవడం. ఇలా హార్ట్కి సంబంధించి ఇది అఫెక్టివ్ డొమైన్ అవుతుంది. ఇంటర్నలైజ్ చేసుకోవడం, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని.
నెక్స్ట్ సైకోమోటార్ స్కిల్స్. ఈ సైకోమోటార్ డొమైన్ అన్నది స్కిల్స్ కిందికి వస్తుంది. అంటే మనం చేయడం, దాన్ని ఇమిటేట్ చేయడం, దాన్ని మ్యానిపులేట్ చేయడం, ఇంకా డెవలప్ చేయడం, ఆర్టికులేట్ చేయడం, స్కిల్స్ని బయటికి వ్యక్తపరచడం, న్యాచురలైజేషన్ చేయడం, ఎక్స్పర్ట్గా మారడం, ఇలా అన్నీ చేయడానికి సంబంధించినవన్నీ హ్యాండ్ అంటాం దీన్ని. ఇలా చేసేదానికి సంబంధించినవన్నీ సైకోమోటార్ డొమైన్స్ కిందికి వస్తాయి. ఈ రకంగా ఈ 3 డొమైన్స్ వల్ల లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందని తను చెప్తాడు. అవేంటి? కాగ్నేటివ్ డొమైన్, హెడ్ అంటాం, అఫెక్టివ్ డొమైన్, హార్ట్, సైకోమోటార్ డొమైన్, హ్యాండ్. ఇలా 3 H. వీటి ద్వారా, ఈ 3 డొమైన్స్ ద్వారా కాగ్నేటివ్, అఫెక్టివ్, సైకోమోటార్, ఈ 3 డొమైన్స్ అన్నవి బ్లూమ్స్ ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఈ సైకోమోటార్ డొమైన్ని మనం కొనేటివ్ డొమైన్ అని కూడా అంటాం. సో దీనికి ఇంకొక పేరేంటి? కొనేటివ్ డొమైన్. నెక్స్ట్ దీనిపైన క్వశ్చన్స్ చూడండి. ద డూయింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ బిహేవియర్ ఫాల్స్ ఇన్ ద. డూయింగ్ అంటే ఏంటి? ఇక్కడ డూయింగ్ అన్నది దేని కిందకు వస్తుంది అని అన్నారు. డూయింగ్ అంటే మనం చెప్పిన మూడిట్లో దేని కిందకు వస్తుంది? క్యాప్ అని గుర్తుపెట్టుకోండి. కాగ్నేటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్. కాగ్నేటివ్ డొమైన్లో బ్రెయిన్కి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి, మన బ్రెయిన్ ప్రాసెస్కి సంబంధించి ఉంటాయి. అఫెక్టివ్ డొమైన్ అంటే హార్ట్కి సంబంధించి. నెక్స్ట్ సైకోమోటార్ డొమైన్ అంటే చేయడానికి, హ్యాండ్కి సంబంధించి ఉంటాయి. ఇక్కడ డూయింగ్ అంటే చేయడం కిందకి వస్తుంది కదా. సో ఇక్కడ దీన్ని ఇంకొక పేరు ఏమనుకున్నాం మనం? కొనేటివ్ డొమైన్. ఇక్కడ ఆప్షన్స్లో కొనేటివ్ డొమైన్ ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. సైకలాజికల్ డొమైన్ అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేయలేదు. సైకోమోటార్ డొమైన్ గురించి డిస్కస్ చేసాం. కాగ్నేటివ్ డొమైన్ అన్నది, డూయింగ్ అన్నది కాగ్నేటివ్ డొమైన్ కిందికి రాదు. అఫెక్టివ్ డొమైన్ అంటే ఇది ఎమోషన్స్, ఇంకా ఫీలింగ్స్, ఇవన్నీ అఫెక్టివ్ డొమైన్ కిందికి వస్తాయి. ఈ కాగ్నేటివ్ డొమైన్ కిందికి అనలైజ్ చేయడం, ఇన్ఫర్మేషన్ని సింథసైజ్ చేయడం, ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్తో ఆలోచించడం అన్నవి కాగ్నేటివ్ డొమైన్. థింక్ చేయడం అన్నవి దీని కిందికి వస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్లో కొనేటివ్ డొమైన్ అంటే డూయింగ్ ఆస్పెక్ట్ అన్నది కొనేటివ్ డొమైన్ కిందికి వస్తుంది. కొనేటివ్ డొమైన్ అంటే ఏంటి? సైకోమోటార్ డొమైన్. ఇలా మూమెంట్స్తో చేయడం అన్నది, డూయింగ్ అన్నది మూమెంట్స్తో చేయడం కిందికి వస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ మోటివ్స్ డీల్ విత్ ద నీడ్ టు రీచ్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ స్టేట్స్ అండ్ టు అబ్టైన్ పర్సనల్ గోల్స్. ఇక్కడ ఏ మోటివ్ డీల్ చేస్తుంది విత్ ద నీడ్ టు రీచ్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్? ఫీలింగ్స్కి సంబంధించినది ఇక్కడ ఆప్షన్స్లో ఏది ఉంది? ఏ డొమైన్కి సంబంధించాయి ఫీలింగ్స్ అని అన్నారు. క్యాప్లో కాగ్నేటివ్ అంటే ఏంటి? ఇది మైండ్కి సంబంధించి, హెడ్కి సంబంధించి. అఫెక్టివ్ అంటే హార్ట్కి సంబంధించి. హార్టే కదా. ఫీలింగ్స్ అంటే ఎమోషన్స్, ఫీలింగ్, ఇవన్నీ ఈ డొమైన్ కిందకే వస్తాయి. సో ఇక్కడ ఎక్కడుంది అఫెక్టివ్ డొమైన్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఎఫెక్టివ్ డొమైన్ అన్నది కాదు. ఇంకా పర్సెవరేషన్, ఓరియంటేషన్ కాదు. సేఫ్టీ ఓరియంటేషన్ కూడా కాదు. నెక్స్ట్ క్వశ్చన్. బ్లూమ్స్ టాక్సోనమీ ఈజ్ ఏ హైరార్కల్ ఆర్గనైజేషన్ ఆఫ్. ఇక్కడ బ్లూమ్స్ యొక్క క్లాసిఫికేషన్ అన్నది దేని యొక్క హైరార్కల్ ఆర్గనైజేషన్ ఆఫ్? ఇక్కడ దేన్ని క్రమానుగతంగా అమర్చబడింది? అచీవ్మెంట్ గోల్స్, కరికులర్ డిక్లరేషన్స్, రీడింగ్ స్కిల్స్, కాగ్నేటివ్ ఆబ్జెక్టివ్స్. గోల్స్ గురించి చెప్పిందా? ఇది లేదు. కరికులం గురించి చెప్పిందా? కాదు. రీడింగ్ స్కిల్స్కి సంబంధించి కాదు. కాగ్నేటివ్ డొమైన్ మనం ఏ రకంగా నేర్చుకుంటాం, నేర్చుకునే విధానం. కాగ్నేషన్ అంటే థింకింగ్, దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ గురించి చెప్పింది. సో హార్ట్, హెడ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ గురించి చెప్పింది. నాలెడ్జ్ అనలైజ్ చేసుకోవడం, దాన్ని సింథసైజ్ చేసుకోవడం, దాన్ని డేటాను గ్యాదర్ చేయడం, బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడం, ఇవన్నీ దీని కిందకు వస్తాయి. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డొమైన్ ఆఫ్ లెర్నింగ్? ఇక్కడ లెర్నింగ్కి సంబంధించిన డొమైన్ ఏంటి అన్నారు. అఫెక్టివ్, స్పిరిచువల్, ప్రొఫెషనల్, ఎక్స్పీరియన్షియల్. క్యాప్ కాగ్నేటివ్, అఫెక్టివ్, సైకోమోటార్ ఆర్ కొనేటివ్. ఇక్కడ ఏది ఉంది ఆప్షన్స్లో? అఫెక్టివ్. సో అఫెక్టివ్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. అఫెక్టివ్ అంటే దేనికి సంబంధించి? హార్ట్కి. అంటే ఫీలింగ్స్, ఇవన్నీ ఫీలింగ్స్, ఎమోషన్స్, ఇవన్నీ దీని కిందికి చెప్పొచ్చు. ఈ డొమైన్ కిందికి ఇవన్నీ వస్తాయి. సో అఫెక్టివ్ డొమైన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టూడెంట్ ఈజ్ అగ్రెసివ్ ఇన్ హిస్ బిహేవియర్ టువర్డ్స్ హిస్ పీర్ గ్రూప్ అండ్ డస్ నాట్ కన్ఫర్మ్ టు ద నార్మ్స్ ఆఫ్ ది స్కూల్. దిస్ స్టూడెంట్ నీడ్స్ టు హెల్ప్ ఇన్.
ఇక్కడ ఒక స్టూడెంట్ ఎలా ఉందంటే అగ్రెసివ్గా వేరే వాళ్ళపై దూకుడుగా ఇలాంటి బిహేవియర్ను కలిగి ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ పైన, వాళ్ళ పీర్ గ్రూప్ పైన. ఇంకా స్కూల్ యొక్క రూల్స్ అన్నవి తను ఫాలో అవ్వట్లేదు. ఈ స్టూడెంట్కి ఏం హెల్ప్ కావాలి, ఎటువంటి నీడ్ కావాలి, ఏ డొమైన్ యొక్క హెల్ప్ కావాలి, అఫెక్టివ్ డొమైనా, సైకోమోటార్ డొమైనా, కాగ్నేటివ్ డొమైనా, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్సా. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ గురించి మనం డిస్కస్ చేయలేదు. ఇంకా మనం 3 డొమైన్స్ డిస్కస్ చేసాం కదా, క్యాప్ అని. కాగ్నేటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటార్ డొమైన్ ఆర్ కొనేటివ్ డొమైన్. కాగ్నేటివ్ డొమైన్ అంటే ఇది మైండ్కి సంబంధించి, ఇక్కడ ఆమెకు మైండ్కి సంబంధించే ఇది కాదు. అఫెక్టివ్ డొమైన్ అంటే ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్కి సంబంధించి, వాళ్ళ యొక్క కోపం కానివ్వండి, ఎమోషన్స్కి, ఫీలింగ్స్కి, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. సో ఇక్కడ అఫెక్టివ్ డొమైన్ అని చెప్పొచ్చు. అగ్రెసివ్గా బిహేవ్ చేయడం అంటే తన ఫీలింగ్స్లో, తన ఉద్వేగాలలో, తన ఎమోషన్స్లో కంట్రోల్ అన్నది లేదు. కాబట్టి ఆప్షన్ 1 అన్నది కరెక్ట్ అవుతుంది. ఈ కాగ్నేటివ్ అన్నది అనలైజ్ చేయడం, డాటాను ఏదైతే నాలెడ్జ్ తీసుకుంటారో దాన్ని అనలైజ్ చేయడం, ఇంకా థింక్ చేయడం, ఇవన్నీ దీని కిందకి చెప్పొచ్చు. సైకోమోటార్ డొమైన్ అంటే ఇవి మోటార్ స్కిల్స్కి చెప్పొచ్చు. అంటే కదలికలు, మూమెంట్స్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానివ్వండి, దాన్ని యూజ్ చేయడం, ఇవన్నీ దీని కిందకి చెప్పొచ్చు. ఇలా యాటిట్యూడ్ కానివ్వండి, ఎమోషన్స్, ఫీలింగ్స్, వాల్యూస్, మోటివేషన్స్, ఇవన్నీ అఫెక్టివ్ డొమైన్ కిందకి వస్తాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సైకోమోటార్ డొమైన్ కిందకి ఏమేమి వస్తాయి, మూమెంట్స్, ఇవన్నీ అన్ని డిస్కస్ చేస్తాం. ఇంకా కాగ్నేటివ్ డొమైన్ కిందకి ఎవాల్యుయేషన్, సింథసిస్, అనాలిసిస్, అప్లికేషన్, కాంప్రహెన్షన్, నాలెడ్జ్, ఇవన్నీ దీని కిందకి వస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఆమె తన ఎమోషన్స్ని సరిగ్గా కంట్రోల్ చేసుకోలేకపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.